ఈరోజు మనము విజయవాడకు దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహలకు రావటం జరిగిందండి. ఉండవల్లి గుహలు వచ్చేసి 7వ శతాబ్దంలో గుహలు నిర్మించటం జరిగింది. శిల్పశైలి మాత్రం 4 నుంచి 5వ శతాబ్దంలో ఉంటుందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, కొండను తొలిచి గృహలుగా నిర్మించారండి. చాలా పెద్దవి, బాగానే ఉంటాయి. మీరు ఇక్కడ లోపల చూసుకుంటే వైష్ణవ దేవాలయం కూడా ఉందండి. గృహల లోపల దాదాపుగా 25 అడుగుల వైష్ణవ విగ్రహం ఉంటుంది, విష్ణుమూర్తి విగ్రహం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియాలోనే అతి పెద్ద విగ్రహాలలో 2వ విగ్రహం అండి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం. మీరు ఇక్కడ చూడవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 25 తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళకి. మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది గృహలు. మీరు ఇక్కడ చుట్టూ చూడవచ్చు. పిల్లలకి చాలా బాగుంటుందండి. పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దగా హైట్ కూడా ఏం లేదు, ఎంత వయసు వాళ్ళన్నా కూడా సింపుల్గా మొత్తం చూడవచ్చు. చాలా బాగుందండి. టోటల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కనపడే పార్ట్ వరకేనండి గృహలో. ఎలా కూడా ఉంది లోపల మొత్తం మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం లోపలికి ఒక 20 మీటర్సే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండవు. చాలా చిన్న గృహలు. ఇప్పుడు పైకి వెళ్ళే దారి కూడా చూద్దాం మనము. పైకి వెళ్ళే దారి చాలా చిన్నగా ఉంటుందండి, 1 by 1 వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పైకి వెళ్ళే దారి. పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి వ్యూ. అక్కడ నుంచి చూస్తుంటే కృష్ణానది మొత్తం అంతా కనపడుతుంది. ఇక్కడ సన్యాసుల విగ్రహాలండి ఇవి, బౌద్ధ సన్యాసుల విగ్రహాలు. ఇవి సింహం బొమ్మలు. ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ మొత్తం కనపడుతుందండి. మామూలుగా వ్యూ కృష్ణానది మీకు ఎదురు కనపడేది మొత్తం. లోపల ఇలా ఉంటుందండి విగ్రహాలు కానీ శిల్పశైలి మాత్రం చాలా బాగుంటుంది. చాలా చూడదగ్గ ప్రదేశం అండి. పిల్లలతో మాత్రం కంపల్సరీ వెళ్ళండి సెలవు దొరికినప్పుడు. లోపల విష్ణుమూర్తి విగ్రహం ఇలా ఉంటుందండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. చాలా బాగా లోపలికి వెళ్ళి మనం అన్నీ చూడవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, రెస్ట్రిక్షన్స్ లేవు. లోపల అంతా చూడవచ్చు. ఇక్కడ ఎటువంటి పూజలు లేవండి. ఇక్కడ ఎవరికి వాళ్ళే పూజలు చేసుకుంటున్నారు.